విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు ఝాన్సీకి రాజైన గంగాధరరావుతో పెళ్లయ్యాకే మణికర్ణిక పేరు లక్ష్మీబాయిగా మారింది. లక్ష్మీబాయికి 1851లో కొడుకు పుట్టాడు. అయితే కేవలం 4 నెలలే బ్రతికి తర్వాత చనిపోయాడు. ఆ తర్వాత తమ దగ్గరి బంధువుల పిల్లవాడిని దత్తతకు తీసుకుని అతనికి దామోదరరావు అని పేరు పెట్టుకున్నారు. లక్ష్మీబాయి భర్త అనారోగ్యంతో 1853లో మరణించాడు. మొదటి నుండి ఝాన్సీ రాజ్యపాలనలో కీలక పాత్ర పోషించిన లక్ష్మీబాయి దత్త కొడుకు తరపున ప్రత్యక్ష పాలన సాగించింది ఝాన్సీ రాణి. బ్రిటిష్ వారు ఎలాగైనా ఝాన్సీ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనుకున్నారు. వారసులు లేరని, దత్తత చెల్లదంటూ లార్డ్ జనరల్ డల్హౌజీ ప్రకటించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సఖీ.com. సఖలు, ఈరోజు సఖీ.comలో మన ఎక్స్పర్ట్ నల్లమూతి శ్రీధర్ గారు మనకి ఏం నేర్పించబోతున్నారా అని మీరు ఆలోచిస్తున్నారు కదా. నేను కూడా అంతే యాంగ్జైటీగా అసలు ఈరోజు మనకి ఏం నేర్పించబోతున్నారో అడగాలనుకుంటున్నానండి. సో మరి శ్రీధర్ గారికి ముందుగా హాయ్ చెప్దామా? హాయ్ శ్రీధర్ గారు. హాయ్. హౌ ఆర్ యు సర్? ఫైన్ అండి. ఓకే, ఈరోజు సఖీ.comలో ఏం నేర్పించబోతున్నారు? నేను కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను. సఖలందరూ ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటారు కదా. అవునండి. సో మరి ఈరోజు టాపిక్ మనకి దాదాపు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటుంది. కాకపోతే దాన్ని పెద్దలు వాడుతున్నారు తప్ప, పేరెంట్స్ వాడుతున్నారు తప్ప, చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు ఎవరన్నా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళేసి టచ్ చేస్తుంటే కనుక ఏదో పాడైపోతున్నాను, లేదా కంప్యూటర్ పనికి రాకుండా పోతున్నాను, దాంట్లో ఇంపార్టెంట్ డేటా పోతుందని చెప్పేసి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల చిన్నపిల్లలకి కంప్యూటర్ పట్ల ఒక రకమైన భయం ఏర్పడిపోతుంది. ప్లస్ పేరెంట్స్ దగ్గరుండి వాళ్ళకి సబ్జెక్ట్ రిలేటెడ్ విషయాలు కానీ లేదా కంప్యూటర్ని అలవాటు చేయడం ద్వారా కంప్యూటర్లో వాళ్ళు రకరకాల యాక్టివిటీస్ చేయడం నేర్పిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళల్లో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది కనపడే అవకాశం అనేది ఉంటుంది. ఎలాంటి పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి ఈ విషయంలో అన్నది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. సో మంచి టాపిక్ అండి ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లలకి కీబోర్డు మౌస్ వాడటం ఎలాగన్నదే మెల్లగా అలవాటు చేయాల్సి ఉంటుంది. మౌస్ని ఎటు మూవ్ చేస్తే కనుక ఎలా ఉంటుంది ఏంటన్నదే దగ్గరుండేసి పేరెంట్ పక్కన కూర్చొని నేర్పిస్తే కనుక ఆటోమేటిక్గా 1-2 రోజుల్లో పిల్లలకి మౌస్ని ఎలా ఆపరేట్ చేయాలి, కీబోర్డ్ని ఎలా ఆపరేట్ చేయాలన్నదే అలవాటు అయిపోతుంది. అలాగే టైపింగ్ అనేది ఒక ఏజ్ ఉన్న వాళ్ళకే నేర్పిస్తే సరిపోతుంది. ఒక 6-7 ఇయర్స్ ఉన్న వాళ్ళకి టైపింగ్ నేర్పిస్తే సరిపోతుంది. మామూలుగా ఈ లోపల పెయింటింగ్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ లేకపోతే ఆన్లైన్లో మనకి డ్యాన్స్ని ప్లే చేసుకోవడానికి ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్ చిన్న ఎడిషన్స్ ప్లస్ మైనస్ ఇలాంటి ఎడిషన్స్ చేసుకోవడానికి సైట్లు అవైలబుల్ అవుతూ ఉంటాయి. వీటిని పిల్లలకి పరిచయం చేయడంతో పాటు దగ్గర కూర్చొని వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా, సరిగా చేయకపోతే కనుక ఎలా చేయాలి ఏంటన్నది గైడ్ చేస్తూ ఉంటే కనుక మనకి పిల్లల్లో కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు ముందు వాళ్ళకి సొంతంగా ఇలాంటివి నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమైనా సొంతంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది పిల్లలకి భయం కూడా ఉండుండొచ్చు, భయంతో ముట్టుకోకుండా అసలు ఏం చేయకుండా ఉండుండొచ్చు. సో ముందే పేరెంట్స్ ఇలా ఇనిషియేషన్ తీసుకొని గైడ్ చేస్తే కనుక వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వర్క్ కూడా నేర్చుకుంటారు. నాట్ ఓన్లీ గేమ్స్, ఇంట్రెస్టింగ్గా ఉన్న సబ్జెక్ట్స్ కూడా అన్నీ చూసుకోవచ్చు. ప్రతి దానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన వెబ్సైట్స్ ఉంటాయి. సో ఓపిక్గా వెతికేసి వాళ్ళకి అలవాటు చేస్తే సరిపోతుంది. శాంపిల్గా నేను కొన్ని సైట్స్ ఇప్పుడు మీకు చూపించబోతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, కలరింగ్ చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అంటే కొన్ని ఇమేజెస్ని తీసుకొని ఆ ఇమేజ్కి కలర్తో నింపటం అన్నది చాలా మంది చిన్నపిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక సైట్ చూస్తే కనుక pbskids.org అనే సైట్కి వెళ్తే దీంట్లో కలరింగ్ ఇమేజెస్ అవైలబుల్ అవుతాయి. మనం కలర్ని పక్కన ఉండే కలర్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని 1 by 1 కలర్ని ఫిల్ చేసుకుంటా వెళ్తే కనుక ఆటోమేటిక్గా ఒక అట్రాక్టివ్గాను ఇంట్రెస్టింగ్గాను పిల్లలు కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా ఇలా టాయ్స్ అలా చూస్తే డెఫినెట్గా కలర్స్ కూడా అంటే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కదా. డెఫినెట్గా ఇలా మౌస్తో క్లిక్ చేయడం, అక్కడ కలర్ ఫిల్ అవ్వడం వాళ్ళకే ఒక రకమైన వండర్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే చూస్తే కనుక ఇప్పుడు డ్యాన్స్ రకరకాల యానిమేటెడ్ క్యారెక్టర్స్ని తీసుకొని ఆ యానిమేటెడ్ క్యారెక్టర్స్తో డ్యాన్స్ చేయించడం ఇలాంటివి కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ ప్రీ డిఫైన్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక క్యారెక్టర్ని, ఒక మంకీ షేప్ క్యారెక్టర్ని తీసుకొని ఇక్కడ మ్యూజిక్ లెవెల్ అనేది 1, 2, 3, 4 అనే ఒక నెంబర్స్లో మ్యూజిక్ ఉంది. సో మనం సెలెక్ట్ చేసుకున్న మ్యూజిక్ని బట్టి ఆ డ్యాన్స్ మనకి డ్రమ్స్ ఉండాలా లేకపోతే బీట్స్ ఉండాలా ఇలాంటివన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇది వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి ఒక ఫన్గా ఉంటుంది. ఇక్కడ డ్రమ్స్ కావాలంటే డ్రమ్స్ని క్లిక్ చేయొచ్చు, ఇలా కావాలంటే క్యారెక్టర్స్ని మార్చుకోవచ్చు, అప్పటికప్పుడు క్యారెక్టర్ మారుతుంది.
సో ఆ ఇంటరాక్టివిటీతో కూడిన ఇలాంటి సైట్స్, డ్యాన్సెస్ సంబంధించిన సైట్స్ ఉంటాయి. అలాగే activityvillage.co.uk అని చెప్పేసి పిల్లలకు సంబంధించి రకరకాల యాక్టివిటీస్ చేయడానికి ఇప్పుడు ఇవి చూడండి, ఈ కలరింగ్ పేజెస్ వీటిని మనం డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు మామూలు కలర్ పెన్స్ ఉంటాయి కదా, పెన్స్తో ఫిల్ చేసుకోగలుగుతారు. పజిల్ పిక్సెల్స్ అని చెప్పేసి ఇలా పజిల్ గేమ్స్, అలాగే జోక్స్ ఇలాంటి రకరకాలు అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఈ సైట్స్ అన్నిటినీ వెతికి పట్టుకొని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే అన్నిటికంటే ముఖ్యంగా పూర్తి స్థాయిలో పిల్లలకి నాలెడ్జ్ని అందించగలుగుతూ ఉంటారు. అలాగే ఆల్ఫాబెట్స్ని అలవాటు చేయడానికి ఇప్పుడు 1 2 3 4 అలాగే ABCD ఇలాంటి న్యూమరికల్స్ ఆల్ఫాబెట్స్ని యాడ్ చేయడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ PFD వీటిల్లో ఇక్కడ చూడండి, డ్రాగ్ ది లెటర్స్ ఇంటూ ది సర్కిల్స్ సో దట్ దే ఆర్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏముంది, D ఉంది. సో Dని మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. నెక్స్ట్ F ఉంది. F కాకుండా Pని తీసుకొచ్చి పెడితే కనుక అది సెట్ అవ్వదు. ఇప్పుడు జస్ట్ పెట్టామనుకోండి, ఫినిష్డ్ అని కొడితే కనుక ఇంటూ చూపిస్తుంది, కాదు ఎలా ఉండాలి అని చెప్పేసి. అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, వీటికి ఫ్రాక్షన్స్ ఇలాంటి కాంప్లికేటెడ్ ఇవి కూడా ఈజీగా నేర్చుకోవడానికి kidsnumbers.com అని ఒక వెబ్సైట్ అవైలబుల్ అవుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాగా ఎన్నో ఎక్సర్సైజెస్ మనకి దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, టు ఫైండ్ ది రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ అని ఇక్కడ ఒకటి ఉంది. సింపుల్గా దాన్ని మనం క్లిక్ చేసి ఓపెన్ చేస్తే అంటే ఎలా ఉంటాయి అన్నది మనం చూస్తే కనుక మ్యాథ్స్లో ఒక ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకి వీడియో డెమోస్ లాగా అవైలబుల్ అవుతాయి. అంటే ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ చెబుతున్నట్లుగా ఒక చూడండి, కంప్లీట్ నేను ఫుల్ స్క్రీన్లో పెడితే ఒకళ్ళలో బుక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా మీకు ఉంటుంది. కంప్లీట్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు 42 years ఏజ్ ఉన్న ఫాదర్, 14 years ఉన్న సన్కి మధ్య ఆ ప్రపోర్షనేట్గా ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉంది అన్నది ఐడెంటిఫై చేయడానికి ఆ లాజిక్ ప్లస్ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఇక్కడ వీడియో డెమోస్ ఉంటాయి. సో ఇలాగ మనకి ఇంటర్నెట్లో వెతుక్కుంటూ వెళ్తే ఎన్నో రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. కావాల్సిందల్లా పేరెంట్స్ వీటిని తెలుసుకొని వాటిని పిల్లలకు నేర్పించడము, అవేర్నెస్ చేయడం, దానివల్ల సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సకలందరికీ ఈరోజు ఒక మంచి టాపిక్ని తెలియజేశారు, అలాగే మంచి మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకైతే కీబోర్డ్ ఆపరేట్ చేయడం, అలాగే మౌస్ ఆపరేట్ చేయడం అయితే నేర్పించారు. అవునండి. యా, వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సకలు చూసారు కదండి, ఈరోజు Sakhi.comలో మన ఎక్స్పర్ట్ శ్రీధర్ గారు చెప్పిన ఒక మంచి టాపిక్. మరి ఇంట్లో మీరు కూడా ఫాలో అవుతారు కదా. మరొక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్తో మళ్ళీ మన Sakhi.comలో కలుద్దాం. అందాక సెలవు మరి.